నమస్కారం. మాట నిలబెట్టుకోవడం కోసం ఒక ఆవు ఏకంగా ఒక క్రూరమైన పులిని ఎదుర్కొన్న కథ ఎప్పుడైనా విన్నారా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. సరే, సత్యానికి ఎంత శక్తి ఉంటుందో, ధర్మానికి ఎంత బలం ఉంటుందో చెప్పే ఓ అద్భుతమైన జానపద కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు ఒక మాట, ఒక ప్రామిస్, ఒక క్రూరమైన జంతువుని ఓడించగలదా? ఏంటి, సాధ్యమేనా అనిపిస్తోందా? ఈ ఒక్క ప్రశ్నలోనే ఉంది మన కథలోని అసలు మర్మం, దానిలోని నైతిక సంఘర్షణ అంతా. సరే, ఇంక కథలోకి వెళ్ళిపోదాం. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే, ఒక ప్రశాంతమైన పల్లెటూరు. అక్కడ ప్రకృతితో కలిసిపోయి జీవించే కొన్ని పాత్రలను మనమిప్పుడు కలవబోతున్నాం. అక్కడ ఆ పచ్చని పచ్చిక బయళ్లలో ఓ మామిడి చెట్టు నీడన కాళింగుడు అనే గొల్లవాడు తన పిల్లనగ్రోవి వాయిస్తున్నాడు. ఎంత మధురంగా ఉందంటే ఆ సంగీతం గాలిలో కలిసిపోయి ఆ ప్రశాంతతనింకా పెంచుతోందన్నమాట. ఈ కాళింగుడికి తన ఆవులంటే ఎంత ప్రేమో తెలుసా? ప్రాణం. గంగా, గౌరీ, తుంగభద్ర ఇలా ప్రతి ఆవుకు ఓ పేరు పెట్టి పిలుచుకుంటాడు. అంటే చూడండి, అవి అతనికి పశువులు కావు, అచ్చం తన కుటుంబ సభ్యుల్లాంటివి. అయితే ఈ మందలో ఓ ఆవు మాత్రం చాలా ప్రత్యేకం. దాని పేరే పుణ్యకోటి. పేరుకు తగ్గట్టే నిజాయితీకి, సత్యానికి మారుపేరు. ఇక మన కథ మొత్తం ఈ పుణ్యకోటి చుట్టూనే తిరుగుతుంది. కాని అంతా ఇంత ప్రశాంతంగా ఉంటే ఇక కథేముంటుంది? ఆ ప్రశాంతత ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే అడవిలోంచి ఆకలితో నకనకలాడుతున్న ఒక పులి తన ఆకలి తీర్చుకోడానికి ఆ ప్రశాంత వాతావరణాన్ని నాశనం చేయడానికి వస్తోంది. ఒక్కసారిగా పులి గర్జన. అంతే, ఆ ప్రశాంత వాతావరణం మొత్తం భయంతో వణికిపోయింది. పాపం ఆ ఆవులన్నీ చెల్లాచెదరయ్యాయి. ప్రాణభయంతో ఎటు పడితే అటు పరుగులు తీశాయి. కాని పాపం పుణ్యకోటి దాని ధ్యాసంతా ఇంట్లో తనకోసం ఎదురుచూస్తున్న దూడమీదే ఉంది. ఆ ఆలోచనల్లోనే మందనుంచి వేరుపడిపోయింది. సరిగ్గా అప్పుడే పులికి దొరికిపోయింది. అంతే, ఇప్పుడది ఒంటరి, నిస్సహాయ స్థితిలో ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండు విభిన్నమైన శక్తులు తలపడుతున్నాయి. ఒకవైపు ఆకలితో ఉన్న పులి, దానిది కేవలం క్రూరత్వం, స్వార్థం. మరోవైపు పుణ్యకోటి, దానిది తన దూడమీద ఉన్న నిస్వార్థమైన ప్రేమ, ఒక తల్లిగా తన ధర్మం. సరిగ్గా ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. చావు కళ్లముందు కనిపిస్తున్నా పుణ్యకోటి ఒక అసాధారణమైన వాగ్దానం చేస్తుంది. అది వినగానే పులికి నమ్మకం కలగలేదు. హేళనగా నవ్వింది. ఏంటి, నిన్ను వదిలేస్తే నువ్వు తిరిగి వస్తావా? చేతికి చిక్కిన ఆహారాన్ని ఎవరైనా వదులుకుంటారా ఏంటి అని అపనమ్మకంగా అడిగింది. అప్పుడు పుణ్యకోటి ఎంతో ధైర్యంగా సత్యం మీద తనకున్న నమ్మకాన్ని ఇలా చెప్పింది. సత్యమే నా తల్లి, నా తండ్రి, నా బంధువులంతా. నేను సత్యమార్గాన్ని తప్పితే అది అధర్మం. దేవుడు దాన్ని అస్సలు మెచ్చడు. అది విన్నాక పులికి ఆశ్చర్యం వేసింది. ఆ మాటల్లోని నిజాయితీకి దాని మనసు కరిగిందో, లేక సరే దీని సత్యాన్ని పరీక్షిద్దామనుకుందో ఏమో. మొత్తానికి దాన్ని వెళ్లడానికి ఒప్పుకుంది. ఇక ఇప్పుడు మనం కథలో అత్యంత భావోద్వేగమైన ఘట్టానికి వచ్చాం. పుణ్యకోటి తన దూడకు కన్నీళ్లతో వీడ్కోలు పలుకుతోంది. ఇచ్చిన మాట కోసం మృత్యువుని ఎదుర్కోడానికి సిద్ధమవుతోంది. చూడండి, అదేం చేసిందంటే, ముందుగా తన దూడకు కడుపు నిండా పాలిచ్చింది. తరువాత మిగతా ఆవుల దగ్గరికి వెళ్ళి, నా బిడ్డను మీరే కన్నతల్లుల్లా చూసుకోండి అని వేడుకుంది. అది చిన్నది, ఏమైనా తప్పులు చేస్తే క్షమించండి అని కోరింది. ఇక ఆ తర్వాత గుండెను రాయి చేసుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి బయల్దేరింది. అనుకున్నట్టే మాట తప్పకుండా పుణ్యకోటి తిరిగి వచ్చేసింది. పులి ఎక్కడైతే ఎదురుచూస్తోందో సరిగ్గా అక్కడికే వచ్చింది. తన ఆహారం తనంతన తానే తిరిగి రావడం చూసి ఆ పులికి నోట మాట రానేదు. అబ్బే, నివ్వెరపోయింది. అది పులి ముందు ధైర్యంగా నిలబడి, ఇదిగో నా శరీరం, నా మాంసం, నా రక్తం, నీ ఆకలిని తీర్చుకో అంది. చూడండి, సత్యం కోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధపడింది. అంతటి నిజాయితీని, అంతటి నిబద్ధతను కళ్లారా చూసిన తరువాత ఆ క్రూర మృగం ఏం చేసింటుంది? అనుకున్నట్టుగానే దాన్ని చంపి తినేసిందా? లేకపోతే పుణ్యకోటి చూపించిన ఆ నిజాయితీ ఆ పులిని ఎలా మార్చేసింది? ఈ కథకు ఎలాంటి ముగింపొచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఆ పులి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అది ఏమందింటే, నిన్ను చంపితే నాకు పాపం చుట్టుకుంటుంది, దేవుడు నన్ను క్షమించడు, నువ్వు నాకు సోదరిలాంటిదానివే అంది. చూడండి, ఒక క్రూర మృగం నీతి, ధర్మం గురించి మాట్లాడుతోంది.
సానుభూతిగల జీవిగా మారిపోయింది. అంతటి సత్యవంతురాలిని చంపే పాపాన్ని నేను మోయలేను అనుకుంటూ ఆ పులి తన ప్రాణాలనే వదిలేసింది. అంటే పుణ్యకోటి నిజాయితీ ముందు ఆ పులి క్రూరత్వం ఓడిపోయింది. మరి ఈ కథ మనకు ఏం నేర్పుతోంది? సత్యానికి ఎంతటి క్రూరమైన హృదయాన్నైనా మార్చగల శక్తి ఉంది. నిజాయితీ అనేది పశుబలం కన్నా ఎంతో శక్తివంతమైనది. కర్తవ్యం, కరుణ కోసం చేసే త్యాగం చాలా గొప్పది. అన్నిటికన్నా ముఖ్యంగా సత్యమే భగవంతుడు అనే గొప్ప సూత్రాన్ని మనకు తెలియజేస్తోంది. ఈ కథ విన్నాక మనలో మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ రోజుల్లో మనం ఏ నమ్మకాల కోసం, ఏ విలువల కోసం పుణ్యకోటిలా అంత ధైర్యంగా నిలబడగలం? ఆలోచించాల్సిన విషయమే కదా.